వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ఐ న్యూ ఇయర్స్ నుంచి యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ఐ న్యూ ఇయర్స్ తో పాటుగా కరెంట్ అథమెటిక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ వీడియోస్ కావాలనుకుంటే మీరు గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఓకేనండి, మనం టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ఆర్ఎస్ దగ్గర న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు 110 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 111 చూడండి. క్వశ్చన్ నెంబర్ 111, ది యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది టౌన్ ఈజ్ ఫస్ట్ 4 days ఆఫ్ మంత్ వాజ్ 58 degrees. ది యావరేజ్ ఫర్ ది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫస్ట్ టు ఫోర్త్ అనమాట. ఇది ఫస్ట్ టు ఫోర్త్ ఇక్కడ. యావరేజ్ ఫర్ ది సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డేస్ was 60 degrees. And if the temperature of the first and fifth days were in the ratio 7:8, then what is the temperature on the fifth day అని అడిగారండి. వాట్ ఈస్ ది టెంపరేచర్ ఆన్ ది ఫిఫ్త్ డే? చూడండి, ఇక్కడ మనకు సేమ్ క్వశ్చన్ అంటే ఇంతకు ముందు మనం 110 క్వశ్చన్ ఎలా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అనమాట. చూడండి, ఇక్కడ నెలలో మొదటి 4 రోజుల్లో పట్టణం యొక్క సగటు ఉష్ణోగ్రత 58 డిగ్రీలు అండి. 2, 3, 4, 5 రోజులు సగటు డిగ్రీ చూసుకున్నట్లయితే సగటు ఉష్ణోగ్రత అనేది ఎంత అంటే 60 డిగ్రీలు సెల్సియస్ అండి. మొదటి మరియు ఐదు రోజుల ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే 7:8 నిష్పత్తిలో ఉంటే 5వ రోజు ఉష్ణోగ్రత ఎంత అడుగుతానంటే, 5వ రోజు ఉష్ణోగ్రత మనకి ఎంత ఉందండి? ఇక్కడ చూడండి, 8 ఉంది కాబట్టి 8 టేబుల్తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుందండి. 8 టేబుల్ ఇది పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, మొదటి 4 రోజులు ఉన్నాయి కాబట్టి 1వ రోజు ఫస్ట్, సెకండ్ ప్లస్ థర్డ్ ప్లస్ ఫోర్త్, ఈ 4 రోజుల యొక్క సగటు ఉష్ణోగ్రత ఏమవుతుందండి? 58 into 4 అవుతుందండి. 4 8 32, 3 4 5 20 23 232 అవుతుందండి. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనమాట. థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండి. వీటి యొక్క సగటు ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే 60 డిగ్రీలు కాబట్టి 60 into 4 అండి. 6 4 24 కాబట్టి 240 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేయండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే దీని నుండి ఇది మైనస్ చేయండి, ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి దీని నుండి మైనస్ చేస్తే ఏమవుతుంది? దీనికి మైనస్ సింబల్స్ వస్తాయండి. అన్ని కూడా దీనికి మైనస్ సింబల్స్ వస్తాయండి. ఇక్కడ కూడా దీనికి మైనస్ వస్తుందండి. మైనస్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది. థర్డ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫోర్త్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమి మిగులుతుందండి? ఫిఫ్త్ డే మైనస్ ఫస్ట్ డే వస్తుందండి. ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 240 నుంచి 232 మైనస్ చేసినట్లయితే మనకి 8 వస్తుందండి. ఫిఫ్త్ డేకి ఫస్ట్ డేకి మధ్యన డిఫరెన్స్ అనేది 8 అండి. ఇక్కడ ఫిఫ్త్ డేకి ఫస్ట్ డేకి చూడండి, ఇక్కడ మొదటి రోజు 7 అండి, 5వ రోజు 8 అండి. ఈ రెండు డిఫరెన్స్ చూడండి 1 కాబట్టి, అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత అంటే 8 మైనస్ 7 అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8 అయినట్లయితే మనకి ఏం కావాలంటే 5వ రోజు కావాలండి. 5వ రోజు 8 కదండి. మరి 8 పార్ట్లు ఎంత అండి? ఒక పార్ట్ అనేది 8 అయినట్లయితే 8 పార్ట్ ఎంత అవుతుందండి? 8 into 8 అవుతుందండి. 8 8 ఎంత అంటే 64 కాబట్టి 64 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 64 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 112 అండి. క్వశ్చన్ నెంబర్ 112 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ A, B and C ఈజ్ 45 kgs వెయిట్ కాబట్టి, ఇఫ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ A and B be 40 kgs, దట్ ఆఫ్ B and C be 43 kgs, దట్ వెయిట్ ఆఫ్ B అండి. ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ కూడా మనం చేయడం జరిగిందండి. ABC మూడింటి యొక్క యావరేజ్ వెయిట్ చూసుకున్నట్టు 45 కాబట్టి ఏమవుతుందండి? 3 into 45 అండి ఇస్ ఈక్వల్ టు ఏబీల యొక్క సగటు బరువు 40 కాబట్టి 2 into 40 అవుతుంది. నెక్స్ట్ బీసీల యొక్క సగటు బరువు 43 కేజీలు కాబట్టి 2 into 43 అవుతుందండి. ఇందులో బి అనేది డబల్ ఉందండి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉందండి. అంటే బి యొక్క వెయిట్ మనకు కావాలి కాబట్టి అది ఎక్స్ అనుకున్నట్లయితే అందులో ఒక బి మైనస్ చేసాం అనుకోండి. ఇక్కడ నలుగురులో ఒకటి మైనస్ చేస్తే ముగ్గురు అవుతారండి. ఇక్కడ ముగ్గురు సరిపోతారండి. ఇప్పుడు చూడండి, 3 into 45 అంటే 3 45 ఎంత అంటే 135 అవుతుంది. 135 ఈజ్ ఈక్వల్ టు 2 40 80, 2 43 86 అవుతుందండి. మైనస్ ఎక్స్ అండి. ఇప్పుడు చూడండి, 180 166 అవుతుందండి. 166 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 135 అండి. మరి ఎక్స్ వాల్యూ కావాలంటే ఏమవుతుందండి? ఈ 135 పంపించండి, ఎక్స్ పంపించండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 166 మైనస్ 135 అవుతుందని మైనస్ చేయండి. 6లో 5 తీస్తే 1 అండి, చివరిలో 1 ఉంది, మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 31 కరెక్ట్ ఆన్సర్ అనమాట. 31 సంవత్సరాలు, సరే వెయిట్ కదా, కేజీలు అండి. ఓకేనండి, బి యొక్క బరువు ఎంత అవుతుందండి? 31 కేజీలు అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 113 అండి. ది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ P and Q ఈజ్
5,050 rupees. The average monthly income of Q and R is 6,250 rupees. And the average monthly income of P and R is 5,200. The monthly income of P is అంటే P యొక్క ఇన్కమ్ కావాలండి. తెలుగులో చూసుకున్నట్లయితే P మరియు Q యొక్క సగటు నెలసరి జీతం చూసుకున్నట్లయితే నెలసరి ఆదాయము 5,050 రూపాయలు అండి. Q మరియు R యొక్క సగటు నెలసరి ఆదాయం చూసుకున్నట్లయితే 6,250 రూపాయలు మరియు P మరియు R ల సగటు నెల ఆదాయం చూసుకున్నట్లయితే 5,200 రూపాయలు అండి. అయితే P యొక్క నెలవారీ ఆదాయం కావాలండి. PQ లో సగటు అన్నాడు కాబట్టి మరి P ప్లస్ Q/2 కదండి. ఆ 2 కూడా పంపించినట్లయితే 550 into 2 అవుతుందండి. అంటే P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 5,050 into 2 అండి. అలా ఉంచండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ Q ప్లస్ R అండి. ఇది కావాలంటే Q మరియు R ల సగటు నెలసరి ఆదాయం కావాలి కాబట్టి Q ప్లస్ R/2 అవుతుందంటే 2 కూడా పంపించినట్లయితే 6,250 into 2 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే P మరియు R అండి. P మరియు R ల యొక్క సగటు నెలసరి ఆదాయం చూసుకున్నట్లయితే 5,200 కాబట్టి P ప్లస్ R/2 అవుతుందండి. ఆ 2 ఇటు పంపించినట్లయితే 5,200 into 2 అవుతుందండి. ఇప్పుడు 3 కూడా కలపండి. కలిపితే ఏమవుతుంది? ఇక్కడ P ఉంది కాబట్టి 2P అవుతుందండి. 2P ప్లస్ 2Q ప్లస్ 2R అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అన్నింటిలో కూడా 2 కామన్ తీసిస్తే 2 into 5050 ప్లస్ 6250 ప్లస్ 5200 అవుతుందండి. ఇందులో 2 కామన్ తీసారనుకోండి P ప్లస్ Q ప్లస్ R అండి. P ప్లస్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 2 into 5050 ప్లస్ 6250 ప్లస్ 5200 అండి. 5200 5200 అండి. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయిందండి. మరి P ప్లస్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ లేదు వచ్చిందండి. మనకి ఏమడిగట్టు చూడండి, P యొక్క నెలవారీ ఆదాయం కావాలనండి. P మాత్రమే కావాలి. ఇప్పుడు P ప్లస్ Q ప్లస్ R తెలుసండి. దానిలో ఎవరు తీసేయాలండి? P కావాలంటే P ప్లస్ Q ప్లస్ R లో Q ప్లస్ R తీసేయాలండి. ఇది తీసేయాలండి. తీసివేసేయండి. ఇది తీసివేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ మొత్తం మనకి P ఆదాయం కావాలంటే మొత్తం P ప్లస్ Q ప్లస్ R ఇదే కదండి. ఏమవుతుందండి? 5,050 ప్లస్ 6,250 ప్లస్ 5,200 మైనస్ 2 ఇంటూ 6,250 అండి. ఓకేనండి. ఇందులో 2 ఇంటూ కాబట్టి 6,250 6,200 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకొక 6,250 ఉండిపోతుంది కాబట్టి ఇప్పుడు మైనస్ చేయండి. మైనస్ చేసినట్లయితే 50,050 52,000 ఎంత అవుతుందండి? 10,250 అవుతుందండి. 10,250 నుంచి 6,250 తీసివేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ 6,250 ఉండండి. ఇక్కడ ఒకటి ఉందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఒకటి మిగిలిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఒకటి మైనస్ చేశానండి. ఇప్పుడు చూడండి 250 మైనస్ చేస్తే మనకు 3 zeros వచ్చేస్తాయండి. 10లో 6 తీస్తే 4 అండి. కాబట్టి ఏమవుతుందండి? P యొక్క ఆదాయం చూసుకున్నట్లయితే 4,000 అండి. 4,000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4,000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 114 అండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 persons లెర్నింగ్ యోగా ఈజ్ 32 years వెన్ ది ఏజ్ ఆఫ్ ది instructor is added the average age becomes to 34 years. The age of their instructor is అని ఇచ్చాడండి. అంటే చూడండి, యోగా నేర్చుకునే 10 మంది విద్యార్థులు 10 మంది సగటు వయసు చూసుకున్నట్టు 32 సంవత్సరాలు అండి. వారి బోధకుడి వయసు జోడించినప్పుడు సగటు వయసు 34 సంవత్సరాలు అవుతుందండి. అయితే వారి యొక్క బోధకుడి యొక్క వయసు ఎంత అడుగుతుండండి. చూడండి, ముందు ఎంతమంది ఉండేవాళ్ళండి? యోగా నేర్చుకునే 10 మంది ఉండేవాళ్ళండి. 10 మంది యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే 32 సంవత్సరాలు అండి. ఒకటి పెరగడం వల్ల 11 మంది అవుతారు. 11 మంది యొక్క సగటు వయసు ఏమైంది? 34 అయిందండి. ఎంత పెరిగిందండి? +2 పెరిగింది కాబట్టి 10 into 2 అంటే 10 ఎంత అవుతుందండి? 20 అవుతుందండి. మరి ఆ 11వ వ్యక్తి ఎవరండి? ఇన్స్ట్రక్టర్. ఇన్స్ట్రక్టర్ యొక్క ఏజ్ కావాలంటే ఏమవుతుంది? 34 + 20 అంటే 54 అవుతుందండి. 54 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. షార్ట్ కట్ అండి ఇది. ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ అన్ని మినిమం 10 చేసి ఉంటాం. ఇదే టాపిక్ లో మనం 10 క్వశ్చన్ చేసి ఉంటాం. చూడండి, ఇది బెటర్ మెథడ్ అనమాట. లేదనుకుంటే నార్మల్ మెథడ్ లో చేసుకుంటారు. 10 మంది 10 32 320 అవుతుంది. 11 మంది కంటే 11 into 34 అండి. అంటే 11 into 34 నుంచి 10 into 32 చేస్తే మనకి ఈ 11వ వ్యక్తి యొక్క యావరేజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 115 అండి. The average monthly income of a family of four earning members was 15,130 rupees. Of the daughters in the family got married and left home. So the average monthly income of the family came down to 14,660 అండి.
వాట్ ఈస్ ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ది మ్యారీడ్ డాటర్ అని ఇచ్చాడండి. నలుగురు సంపాదించే సభ్యుల కుటుంబం యొక్క నెలవారీ ఆదాయం చూసుకున్నట్లయితే 15,130 అండి. కుటుంబంలోని కుమార్తెలలో వివాహం కావడం వల్ల ఇంటి నుండి బయటికి వెళ్ళిందండి. కాబట్టి కుటుంబం యొక్క సగటు నెలసరి ఆదాయము 14,660కి పడిపోయిందండి. అయితే కుమార్తె యొక్క ఆదాయం ఎంత అడుగుతుంది? కుమార్తె యొక్క ఆదాయం ఎంత అడుగుతుంది? నలుగురు కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం చూసుకున్నట్లయితే ఎంత ఉంటుందండి? 15,130 అండి. మరి చూడండి, కుటుంబంలో ఒక కుమార్తెకి ఏమైందండి? వివాహం అయింది కాబట్టి అప్పుడు ఎంతమంది? అంత ముగ్గురు ఉంటారండి. ముగ్గురు యొక్క సరాసరి ఆదాయం చూసుకున్నట్లయితే 14,660 అండి. అంటే ముగ్గురు ఆదాయం అయితే ఎంత ఉందండి, నలుగురు ఆదాయం అయితే ఎంత ఉందండి. ఎంత పెరిగింది చూడండి. యాక్చువల్గా తరిగిందండి. మనం ఏం రాసుకున్నాం? రివర్స్ లో రాసామండి. అంటే ఇది కింద రాసాం, అది పైన రాసామండి. రివర్స్ లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగిందే కదండి. ఎంత పెరిగింది చూడండి. మరి కుమార్తె యొక్క ఆదాయం కావాలి కాబట్టి మనం మైనస్ చేసుకోవాలి కదండి. లేదా ఇక్కడ మనకి ఎంత బాగా తగ్గినట్టయితే మనం ప్లస్ చేసుకోవడం, మైనస్ చేసుకోవడం చూసుకోండి అక్కడ. ఇప్పుడు మనకి రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. ముందు డిఫరెన్స్ ఎంత అవుతుంది చూడండి. 0 నుండి 0 తీసి 0 అని, 13లో 6 తీస్తే 7 అండి. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ 13 అంటే 0 ఉంటుంది, అంటే 10 ఉంటుంది. 10లో 6 తీస్తే 4. ఇక్కడ మనకి 4లో 4 తీస్తే 470 వచ్చిందండి. 470 వచ్చింది కాబట్టి ఈ 3 ఇక్కడికి వెళ్తుందండి. ఇంటూ 3 అండి. 3తో ఇంటూ చేయండి. 3తో ఇంటూ చేసి ఇక్కడ వేసేయండి. 3 0 0, 3 7 21 2, 3 4 12 2 14 అండి. 1410 అండి. చూడు, 3 0 0, 3 7 21 2, 3 4 12, 12 2 అంటే 14 అండి. ఇప్పుడు చూడండి, ప్లస్ చేయండి. ఇది 0, 3 ప్లస్ 1 అంటే 4, 1 ప్లస్ 4 అంటే 5, 15 ప్లస్ 1 అంటే 16 అండి. 16,540 అవుతుందండి. 16,540 అంటే ఆ కుమార్తె యొక్క ఆదాయం ఏమవుతుందండి అంటే నెలసరి ఆదాయం చూసుకున్నట్లయితే 16,540 రూపాయలు అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 116 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ క్లాస్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఈజ్ 35 kgs అండి. ఇఫ్ ది వెయిట్ ఆఫ్ ది టీచర్ బి ఇన్క్లూడెడ్, ది యావరేజ్ రైజెస్ బై 4,000 grams అండి. ది వెయిట్ ఆఫ్ ది టీచర్ ఈజ్ అని ఇచ్చారండి. అంటే వెయిట్ ఆఫ్ ది టీచర్ యొక్క వెయిట్ కావాలండి. 24 మంది విద్యార్థులు తరగతులు ఉన్నారు. ఆ తరగతి యొక్క సగటు బరువు చూసుకున్నట్లయితే 35 కిలోలు అండి. ఉపాధ్యాయుని బరువు చేర్చితే సగటు చూసుకున్నట్లయితే 400 గ్రాములు పెరిగిందండి. అయితే ఉపాధ్యాయుని యొక్క బరువు కావాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 24 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు చూసుకున్నట్లయితే 24 మంది యొక్క సగటు బరువు ఎంత? 35 kgs అండి. మరి 25% వచ్చాడండి. వచ్చినప్పుడు ఏమవుతుందండి? 400 గ్రాములు పెరుగుతుందండి. అంటే 35.4 అవుతుందండి. 35.4 అంటే 400 గ్రాములు కండి. 35.400 రాసుకునే ప్రాబ్లం లేదు. ఓకేనండి. అయితే ఉపాధ్యాయునికి బరువు కావాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందండి? 0.4 పెరిగిందండి. ఇంటూ ఎంతమంది అండి? 24 మంది కాబట్టి ఇంటూ 24 చేయండి. 24 4 ఎంత అండి? 4 4 16, 4 8 అంటే 9 అంటే 96 అవుతుందండి. 96 అవుతుందంటే 400 గ్రాములు కాబట్టి అంటే 9.6 అవుతుందండి. ఇక్కడ 9.600 గ్రాములు అవుతుందండి. ఇప్పుడు 2 ప్లస్ చేయండి. చూడండి, ఇక్కడ ఇది 0.40 కదండి, 4 కదండి, 400 అనుకోండి. 400 గ్రాములు కాబట్టి ఇంటూ 24 అండి చేస్తే ఏమవుతుందండి? 9 kg 600 గ్రాములు అవుతుందండి. అది మనకి ప్లస్ చేసి సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 35కి ఇది ఎంత కలపండి. 4 + 6 అంటే 10 అవుతుంది. ఇక్కడ 1 అవుతుంది. 9 + 1 10 + 5 15, 15 45 అవుతుంది. అంటే ఆ ఉపాధ్యాయుని యొక్క బరువు చూసుకున్నట్లయితే ఎంత ఉంటుందండి? 45 kg ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 117 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది మదర్ అండ్ her 6 children is 12 years, which is reduced by 5 years if the age of mother is excluded. హౌ ఓల్డ్ ఈజ్ ది మదర్ అని ఇచ్చారండి. తల్లి మరియు ఆమె యొక్క 6 పిల్లల యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలు అండి. తల్లి వయసు మినహాయించినట్లయితే 5 సంవత్సరాలు తగ్గుతుందండి. అయితే తల్లి వయసు ఎంత అడుగుతుంది? ఇప్పుడు చూడండి, తల్లితో కలిపి ఎంతమంది అండి? మొత్తం 7 అవుతుంది. 6 ప్లస్ తల్లి 7. 7 యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలు అండి. అదే 6 యొక్క సగటు వయసు అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గుతుంది అంటే 5 తగ్గుతుంది. కాబట్టి 5 వేసుకోండి. 5 మైనస్ చేస్తే ఏమవుతుంది? 7 అవుతుంది. 7కి ప్లస్ చేస్తే 5 12 కదండి. అంటే 6 యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే 7 సంవత్సరాలు అండి. తల్లి కలపడం వల్ల ఏమైందంటే 12 సంవత్సరాలు అయిందండి. మరి 7వ వ్యక్తి తల్లి యొక్క వయసు కావాలనుకోండి. తల్లి యొక్క వయసు కావాలంటే ఏమవుతుందండి? 6 ఇంటూ ఇది అవుతుందండి, 5 అవుతుంది. 6 5 30 కాబట్టి 30 + 12 అంటే ఏమవుతుందండి? 42 సంవత్సరాలు అవుతుందండి. తల్లి యొక్క వయసు ఎంత అండి? 42 సంవత్సరాలు అవుతుందండి. 42 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 118 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 men ఈజ్ increased by 1.5 kgs when one of the men who weight is
హూ వెయిట్స్ 65 kgs ఈజ్ రీప్లేస్డ్ బై ది న్యూ మ్యాన్. ది వెయిట్ ఆఫ్ ది న్యూ మ్యాన్ ఈజ్ అని వచ్చింది. చూడండి, 65 కేజీల బరువున్న పురుషుడి స్థానంలో కొత్త మనిషి భర్తీ చేసినప్పుడు 8 మంది పురుషుల యొక్క సగటు వయసు ఏమైతుందండి, 1.5 కిలోలు పెరుగుతుందండి. అయితే కొత్త మనిషి యొక్క బరువు కావాలండి. ఓకేనండి. 8 మంది యొక్క సగటు వయసు చూసుకున్నట్లయితే ఎంత పెరుగుతుందండి, 1.5 పెరుగుతుందంటే 1.5 ఇంటూ 8 అంటే ఎంత పెరిగినట్టు, మొత్తం టోటల్ మీద 8 ఇంటూ 15 అండి, అంటే 120 అవుతుందండి. పాయింట్ ఒక జీరో కాబట్టి 12 కేజీలు పెరుగుతుందండి. ఓకేనండి. అంటే ఇంతకు ముందు కంటే 12 కేజీలు పెరుగుతుందండి. ఇంతకు ముందు ఎన్ని కేజీలు మనిషి అంటే 65 కేజీలు మనిషి తీసేసి మళ్ళీ ఎంతో కొంత వ్యక్తి బరువున్న వ్యక్తిని మనం యాడ్ చేసినట్లయితే, ఓకేనండి, 65 కేజీలు ఉన్న వ్యక్తిని బయటికి తీసేసి ఒక ఎక్స్ కేజీలు బరువు ఉన్న వ్యక్తిని మనం యాడ్ చేసినట్లయితే మనకి ఎంత పెరగాలండి, 12 కేజీలు పెరగాలండి. అంటే ప్లస్ 12 అవ్వాలండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, -65 ఇస్తే 12 + 65 అండి. 12 + 65 చేస్తే ఏమవుతుందండి, 77 కేజీలు అవుతుందండి. అంటే ఆ కొత్తగా చేరిన వ్యక్తి యొక్క బరువు చూసుకున్నట్లయితే ఎంత ఉండాలండి, 77 కేజీలు ఉండాలండి. 77 కేజీలు ఉన్నట్లయితే మనకు సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 119 అండి. క్వశ్చన్ నెంబర్ 119 చూడండి. There were 24 students in a class. One of them, who was 18 years old, left the class and his place was filled a newcomer. If the average of the class thereby was lowered by 1 month, ది ఏజ్ ఆఫ్ ది న్యూ కామర్ ఈజ్ అని ఇచ్చాడు. చూడండి, ఒక తరగతిలో 24 మంది విద్యార్థులు ఉన్నారంటే వారిలో 18 సంవత్సరాల వయసులో ఉన్నవారు, 18 సంవత్సరాల ఉన్న వ్యక్తి అనమాట. ఇక్కడ ఉన్నవారు నుంచి ఉన్న వ్యక్తి తరగతి నుండి నిష్క్రమించాడండి, బయటికి వెళ్ళిపోయాడు అనమాట. ఉన్న వ్యక్తి అనమాట. ఇది ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళాడు. ఉన్న విద్యార్థి అనమాట. ఇక్కడ ఉన్న విద్యార్థి, వ్యక్తి అక్కడ విద్యార్థుల గురించి ఇచ్చాడు కాబట్టి విద్యార్థి, ఉన్న విద్యార్థి నిష్క్రమించాడు మరియు అతని స్థానంలో కొత్త వ్యక్తి చేరాడండి. తద్వారా తరగతి యొక్క సగటు ఒక నెల తగ్గినట్లయితే, సగటు ఏమైందంటే ఒక నెల తగ్గినట్లయితే కొత్త వారి యొక్క సగటు కావాలండి. ఇప్పుడు చూడండి, 24 మంది వ్యక్తులు ఉన్నప్పుడు, విద్యార్థులు ఉన్నప్పుడు ఒక సగటుకి అంత ఉంటుందండి. ఆ సగటు ఎంత తగ్గిందండి, ఒక నెల తగ్గిందండి. అంటే 24 ఇంటూ 1 అంటే 24 నెలలు తగ్గిందండి. 24 నెలలు తగ్గిందంటే వీడిది 18 సంవత్సరాలు అండి. అంటే 18 సంవత్సరాల వ్యక్తి బయటికి వెళ్ళిపోతాడు, కొత్త వ్యక్తి వచ్చి చేరుతాడండి. చేరినప్పుడు ఏమైందండి, 24 నెలలు తగ్గిందంటే 2 సంవత్సరాలు తగ్గిందండి. అంటే -2 సంవత్సరాలు అర్థం అనమాట. అయితే చూడండి, ఇక్కడ ఈ -18 కాదు అంటే ఇక్కడ న్యూ కామర్ ఏజ్ అనమాట. ఇది ఈ న్యూ కామర్ ఏజ్ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, -2 + 18 అండి. అంటే ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 16 సంవత్సరాలు అవుతుందండి. అంటే కొత్త వ్యక్తి యొక్క వయసు ఏమవుతుందండి, 16 సంవత్సరాలు అవుతుందండి. మరి ఏదంటే ఇక్కడ మనకి 24 నెలలు వేసి ఇక్కడ 2 సంవత్సరాలు అనుకోగలరండి. 24 నెలలు అంటే 2 సంవత్సరాలు, ఆ విషయం తెలుసు కదండి. అందుకే ఇక్కడ 2 సంవత్సరాలు మైనస్ చేశాను అనమాట. చూడండి, అక్కడ తగ్గింది అనగానే మైనస్ వస్తుందండి. ఎప్పుడైనా సరే ఎవరైనా బయటికి వెళ్ళిపోతే, అంటే ఆ గ్రూప్ నుండి బయటికి వెళ్ళిపోతే వాళ్ళ ఏజ్ అనేది మైనస్ చేయాలి, కొత్తగా చేరినప్పుడు ప్లస్ చేయాలండి. మొత్తం సరాసరిగా చూసుకున్నట్లయితే వయసు అనేది తగ్గింది కాబట్టి -2 సంవత్సరాలు తీసుకున్నామండి. ఈ రెండిట్లో మనకి ఎక్స్ వాల్యూ అంటే కొత్తగా చేరిన వ్యక్తి యొక్క వయసు కావాలి కాబట్టి మనం ఏం చేసామంటే ఈ ఎక్స్ అనేది కనుక్కోవడం కోసం -18 పంపించామండి, +18 అవుతుంది. -2 + 18 16 సంవత్సరాలు అండి. అంటే కొత్తగా వచ్చిన వ్యక్తి యొక్క వయసు చూసుకున్నట్లయితే 16 సంవత్సరాలు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 120 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 45 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 52 kgs అండి. 5 of them whose average weight is 48 kgs leave the class and other 5 students whose average weight is 54 kgs join the class. What is the new average weight in kgs of the class అని ఇచ్చాడు. చూడండి, ఒక తరగతిలో 45 మంది విద్యార్థులు సగటు బరువు చూసుకున్నట్లయితే 52 కిలోలు అండి. వారిలో 5గురు సగటు బరువు 48 కిలోలు తరగతిని వదిలేశారండి. ఈ 5 కూడా విడిచిపెట్టారండి. మరియు ఇతర 5 విద్యార్థులు సగటు 54 కిలోల బరువు కలిగిన 54 కిలోల బరువు ఉన్న మిగిలిన ఇంకొక 5 విద్యార్థులు అనేవాళ్ళు చేర్చారండి. తరగతి యొక్క కొత్త సగటు బరువు ఎంత అడుగుతుంది. ఓకేనండి, చూడండి, 45 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 52 సంవత్సరాలు కాబట్టి 45 × 52 అండి. వీళ్ళ యొక్క సగటు, వీళ్ళ నుంచి ఏమైందంటే 5 విద్యార్థులు బయటకు వెళ్ళిపోయారండి. వాళ్ళ యొక్క సగటు చూడండి 5 × 48 అండి. కొత్తగా కొంతమంది చేరారండి. ఎంతమంది 5 చేరారంటే వాళ్ళ యొక్క సగటు బరువు 5 × 54 అండి. బై మొత్తం మనకు చూడండి 45 మందిలో 5 మంది వెళ్ళిపోయి 5 మంది వచ్చారంటే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 45 అవుతుంది ఇక్కడ 45 అండి. ఇప్పుడు చేయండి ఎంత అవుతుందో చూడండి, 45 క్యాన్సిల్ అయిపోతే 52 మిగులుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 × 48 5 × 54 అండి. ఇక్కడ 5 కామన్ తీసాం అనుకోండి
అప్పుడు ఏమవుతుందండి, +5 కామన్ తీస్తే -48 + 54 అండి బై 45 అవుతుందండి. ఇప్పుడు చూడండి 52 ప్లస్ 5తో 5 ఒకట్ల 5 9 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 48 నుంచి ఇక్కడ 54 నుండి డిఫరెన్స్ చేయండి, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి దీనికి. ఇక్కడ 50కి 2 కావాలండి, ఇక్కడ 54కి 4 ఎక్స్ట్రా ఉందండి 50 కంటే, అంటే 6 వస్తుందండి. 6/9 అండి. ఎంతండి 52 + 6/9 అండి. దీన్ని ఏం రాసుకోవచ్చు అండి, 52 అండ్ 3తో చూసుకున్నట్టయితే 3 నెలల 3 మూడులు కాబట్టి 52 అండ్ 3/3 సారీ 2/3 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనండి, సంవత్సరాల కేజీలు అండి, కేజీలు ఇది బరువు కాబట్టి. ఓకేనండి, చిన్న కన్ఫ్యూజ్, ఇలాంటి కేజీలకి సంవత్సరాలకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మన లెక్క కరెక్ట్గా వచ్చిందో చూసుకోండి. ఒక దానిలో సంవత్సరాలు ఒక దానిలో కేజీలు వచ్చినప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయో చూసుకోండి. 52 అండ్ 2/3 కేజీలు అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, చెప్పింది అర్థమైందండి. ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్ గా ఎలాగేసామంటే ఈ 45తో ప్రతి టర్మ్ కూడా డివిజన్ చేశానండి నేను. ఈ టర్మ్ కి డివిజన్ చేస్తే ఈ 45 క్యాన్సిల్ అయిపోయింది, 52 మిగిలిందండి. ఈ రెండు టర్మ్ లో 5 ఉంది కాబట్టి 5 కామన్ తీసామండి, -48 + 54 బైలో 45 ఉంటుంది కాబట్టి 45 వేసామండి. 5 ఒకట్ల 5 9 క్యాన్సిల్ చేసాము. ఈ రెండు మైనస్ చేస్తే 6 వచ్చిందండి. 6/9 అండి. ఇక్కడ +6 వస్తుంది చూసుకోండి, అక్కడ మైనస్ వస్తుందో ప్లస్ వస్తుందో కరెక్ట్ గా చూసుకోవాలన్నమాట. కాబట్టి 22 అండ్ 2/3 కేజీలు ఆన్సర్ అవుతుందండి. కొత్త సగటు బరువు అంటే తరగతి యొక్క మొత్తం కొత్త సగటు బరువు చూసుకున్నట్లయితే 52 అండ్ 2/3 కేజీలు అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 120 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.